చేశారు. ఇప్పుడు డాక్టర్ శాంతి నారాయణ గారు అభ్యుదయ రచయితల సంఘానికి గురించి స్పందనను తెలియజేస్తారు. సభాధ్యక్షులు జిల్లా అరసం శాఖ అధ్యక్షులు ఈశ్వరెడ్డి గారికి, అలాగే అఖిల భారత అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ అరసం అధ్యక్షులు రాజపాలెం గారికి, కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారికి, మిత్రులు రాజారాం గారికి, ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆయా జిల్లాల అరసం కార్యవర్గానికి, అనంతపురం స్థానిక అభ్యుదయ సాహిత్య అభిలాషులకు, సాహిత్య మిత్రులకు, కవులకు, రచయితలకు అందరికీ నమస్కారం. నేను కూడా ఒక పద్యంతో మొదలు పెడతాను. ఆకలి బాధచే చెమటలారని గాసికి నోర్చి ప్రాణముల్ పోకడ పెట్టువారి శ్రమమున్ రుధిరము గడించియగా చేపులు నట్టి అర్థములు ఇసి అని రోయక ఎటు భుజింతు అన్నా కృపమాలి ఘోర కలుషప్తత తుచ్చములైన భోగములు అని కాటూరి వెంకటేశ్వర సౌందర్యనంలో అంటాడు. చాలా సంతోషం. లక్ష్మణ్ రెడ్డి గారు, పెనుగొండ లక్ష్మణ్ గారు అరసం నిర్వర్తించిన పాత్రను సూక్ష్మంగా వివరించినారు. నిజంగా దేశ సాహిత్యంలో అరసం ఆవిర్భవించిన తర్వాత వచ్చిన సాహిత్యం అంతా ఇంత కాదు. 1935లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రసంగించిన ఆ ప్రసంగాన్ని విని ప్రేమ్చంద్ మున్షీ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అత్యద్భుతంగా ప్రభావితులయ్యారు. ఆ ప్రసంగ సారాంశం ఏమిటంటే, ఫ్యాసిజాన్ని, నాజిజాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని ఎదుర్కోకపోతే ప్రజాస్వామ్య రాజ్యాలు మనుగడ సాధించలేవని ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినాడు ఆ మహానుభావుడు. ఆయన ఉపన్యాసంతో ప్రేరణ పొంది మున్షీ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో, దేశం నలుమూలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సాహిత్య అభ్యుదయ కాముకులైనటువంటి వ్యక్తులు సమావేశమై 1936లో అఖిల భారత అరసం అభ్యుదయ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మన రాష్ట్రానికి వస్తే లక్ష్మణ గారు చెప్పారు, 1943లో అరసం సభ ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తుందో అని చెప్పేసి అన్నారు. (1943) నాటికి శ్రీశ్రీ కూడా భావకవి మార్గంలో, భావకవిత్వ మార్గంలో కొట్టుకొని పోయారు. దాదాపు 3 దశాబ్దాలుగా భావకవిత్వ ప్రభావం అంతా ఇంతగా ఈ సమాజంలో కలం పట్టిన ప్రతి ఒక్కరూ ప్రేమ గీతాలు రాసేటువంటి. అయితే తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగం తర్వాత, క్షీణయుగం తర్వాత, ఆ క్షీణయుగములో వచ్చినటువంటి దుర్మార్గమైన పనికిమాలిన గ్రంథాలంతా ఏవగించుకొని ఆ ఏవగింపుకు వ్యతిరేకంగా పుట్టింది భావకవిత్వం. రాయపురోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు వాళ్ళు కూడా అసహించుకున్నారు. అసహించుకొని రాయపురోలు సుబ్బారావు లాంటి వ్యక్తులు కొంతకాలం అవధానాల వెంట ఆ మార్గంలో నడిచారు. చివరికి అర్థం చేసుకుని ఆసు కవితా సన్యాసం ఇప్పింపవే భారతి అని ఆసు కవిత్వానికైనా జనమగీతం పాడి భావకవిత్వం వచ్చివగా, అంటే భావకవిత్వం అభ్యుదయ నిరోధకమే కాదు, కానీ సమాజాన్ని పట్టించుకోలేదు, సామాజిక స్థితిగతులను పట్టించుకోలేదు, సమాజాన్ని పీడిస్తున్నటువంటి రుగ్మతల్ని పట్టించుకోలేదు.
శ్రీశ్రీ లాంటి. అయితే ఆనాడు వచ్చినటువంటి ప్రతి కవి కూడా భావకవే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రతి కవి అభ్యుదయ కవిగా మారిపోయాడు. కృష్ణశాస్త్రి దిగిరాను దిగిరాను దివిరెండు భూమికి అని అంటే ఆకాశంలో పరిగెత్తిపోయే సాహిత్యాన్ని భూభాగ్యం పట్టిస్తాను అని శ్రీశ్రీ. సో అందుకే శ్రీశ్రీని నారాయణ రెడ్డి పేర్కొంటాడు, అభ్యుదయ సాహిత్యానికి మూల విరాట్ అంటాడు శ్రీశ్రీ. ఈ సందర్భంలో నేను ఒక విషయం మర్చిపోయాను. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష పదవి మన తెలుగు సాహిత్యానికి దక్కడము, అందులో మన పెనుగొండ లక్ష్మీనారాయణ అఖిల భారత అరసం అధ్యక్షులు కావడము అనేది చాలా గొప్ప విషయం. ఇది మన తెలుగు సాహిత్యానికి మనకందరికీ గర్వకారణము. ఆ కారణంగా ఆ మిత్రులు నేను మనసారా అభినందిస్తున్నాను. ఈరోజు మరి ఏ రచయిత అయినా సరే, ఏ యువకుడైనా సరే కలం పట్టి సాహిత్యం రాయడానికి పూనుకుంటే చుట్టూ ఉండే సమాజాన్ని పక్కన పెట్టి సామాజిక స్థితిగతులకు భిన్నంగా కథ కానీ కవిత్వం కానీ రాయలేని స్థితికి వచ్చినాడు అంటే, పోతున్న ఆ మార్గంలో పోతున్నా అంటే దానికి కారణం అభ్యుదయ రచయితల సంఘమే. అభ్యుదయ రచయితల సంఘం ఇచ్చిన ఒక స్ఫూర్తి అంతా ఇంత కాదు, మహోన్నతమైనది. నేను కూడా 1974-75 వరకు మా నరారామారెడ్డి చేత ప్రేరేపితున్నాయి తిరుపతి ఓరియంటల్ కాలేజీలో అవధానాలు ఇదే సాహిత్యం. ఎందుకంటే అవధానం అయిపోతే ఇమ్మీడియట్గా సద్య ఫలితం, వెంటనే సత్కారాలు సన్మానాలు, బ్రహ్మాండ పొగడ్తలు అంతా చాలా బాగుంది అనుకున్నాను. ఆ మార్గంలో కొట్టుకొని తర్వాత శ్రీ మాకు తిరుపతి ఓరియంటల్ కళాశాలలో నాగసుబ్బారెడ్డి గారు ఆయన ఎప్పుడైతే పరిచయం చేశాడో శ్రీశ్రీ, అలాగే త్రిపురనేని మధుసూదనరావు గారు ఆయన వచ్చి తన అనర్గళమైనటువంటి ఉపన్యాసాల చేత పాఠం ఆయన పాఠం చెబుతూ ఉంటే ఆ పూత మెరుంగులో పెద్ద పద్యం 34 చరణాలు ఎక్కడ ఆపకుండా 3-4 పేజీలు ఆపకుండా అంత అనర్గళంగా చెప్పాడు. అయితే ఇదంతా నాన్ సెన్స్. ఈ సాహిత్యం ఎవరి కోసం పుట్టింది? రాజులు రాజుల కథలు ఇంకా అవసరమా? ప్రజాప్రభుత్వాల్లో ప్రజాస్వామ్యం ఈనాడు ఇంకా రాజుల కథలు ఆ ప్రేమాలు ఇవి అవసరమా అని చెప్పేసి ఆయన ఒక ప్రకంపనను సృష్టించినాడు తిరుపతి ఓరియంటల్ కళాశాలలో. వాళ్ళ ప్రభావం చేత నేను అవధానాలు అనుకున్నాను. 1900 ఇక్కడ చాలా మందికి తెలియదు, 1974 మే 4వ తారీఖున ఇక్కడ స్థానిక గుండుపల్లి రాధాకృష్ణమూర్తి గారు డాక్టర్ ఉండేవారు. వైలేశ్వరి గారి ఇంటి పక్కన కోడ్ రోడ్లో ఆయన ఒక పిలుపునిచ్చినారు. మొత్తం దేశంలో నియంతృత్వ పోకడలు ప్రబలుతున్నాయి. మొత్తం మూఢ విశ్వాసాలు, రకరకాల అభిప్రాయాలు, భావజాలు అన్నీ ఉన్నాయి. ఆ భావజాలం వెంట మొత్తం సమాజం అంతా కొట్టుకొని పోతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏ రచయిత కూడా సమాజాన్ని పట్టించుకోకుండా పద్యాలు అవధానం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లాలో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావానికి అవసరం ఉంది, అది ఏర్పడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఒక పిలుపునిచ్చి 1974 మే 4వ తారీఖున. నేను ఎందుకు చెప్తున్నా ఈ డేట్ కరెక్ట్గా నేను డైరీలు రాస్తున్నా. ఆ డైరీలు ఆధారంగా ఇప్పుడు జీవిత చరిత్ర రాస్తున్నా. చూస్తే ఆశ్చర్యమైపోతుంది. మొత్తం సమావేశమైన ఒక 12 మంది. సుదర్శన్ గారు ఇక్కడ ప్రిన్సిపల్ గారు, డిగ్రీ కాలేజ్ ఆర్ఎస్ సుదర్శన్ గారు గొప్ప సాహిత్య విమర్శకుడు. ఆయన మొత్తం అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితిని చెప్పి అరసం ఏర్పడవలసిన ఆవశ్యకతను చెప్పి అందరినీ ఇన్వైట్ చేసినారు. కార్యవర్గం ఏర్పడింది. గుండుపల్లి రాధాకృష్ణమూర్తి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కేతు బుచ్చిరెడ్డి గారు, ఆశావాది ప్రకాశం కార్యదర్శి, నేను జాయింట్ సెక్రటరీ, సుదర్శన్ గారు గౌరవాధ్యక్షుడు. మరి 12వ తారీఖు
ఆ రోజు అత్యద్భుతంగా మాట్లాడారు సుదర్శన్ గారు. ఆ తర్వాత జూన్ 9వ తారీఖు, అదే సంవత్సరం జూన్ 9వ తారీఖు లలిత కళా పరిషత్తులో అర్సం ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేసింది. అప్పుడు లలిత కళా పరిషత్తు ఓపెన్ ఆడిటోరియం, చాలామందికి తెలియకపోవచ్చు కదా, ఓపెన్ ఆడిటోరియం. రంగనాయకుడు మన కరిగల నాగిరెడ్డి గారి ఫాలోయర్ రంగనాయకుడు, వారు లలిత కళా పరిషత్తుకు కార్యదర్శి. ఆయన ఆధ్వర్యంలో సభ జరిగింది, కవి సమ్మేళనం. అందులో 2-3 భీంప్లాస్, మోహన రాగం, కళ్యాణ రాగంలో పద్యాలు పాడారు. ఒక ఆయన వెంకటేశ్వర శతకంలో పద్యాలు అని చెప్పేసి ఆయన పాడారు. తర్వాత బుచ్చిరెడ్డి, నేను గొల్లాపల్లి రామకృష్ణ శాస్త్రి గారి ఉండేవాడు. మేము ముగ్గురము వచన కవితలు చదివి కొంత ఆధునిక భావజాలంతో చదివిన దిగొచ్చిన తర్వాత రంగనాయకుడు ఇదే వర్షమయ్యా, ఇది అర్సమా అభ్యుదయ రచయితల సంఘం యొక్క తాత్విక చింతన దీనికి ఏమైనా ఉందా? ఏ అభిప్రాయంతో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది? ఇంకా శతకాలు, ఇంకా పద్యాలు, భీంప్లాస్ రాగము, కళ్యాణ రాగం, మోహన్ రాగంలో ఇవే అభ్యుదయ రచయితల సంఘానికి ఉండవలసింది అని ఆయన వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత సుదర్శనం గారు ఎలాగైనా ఆరుద్ర గారినో దాశరథి గారితో పిలిపించి ఒక మహాసభ ఏర్పాటు చేయాలనుకున్నారు. కాకపోతే అది జరగలేదు. అది అనంతపురం జిల్లాలో, నాకు తెలీదు రాయలసీమలో మిగతా జిల్లాల్లో కూడా అరసం శాఖలు ఇప్పుడు ఏర్పడి ఉండొచ్చు, కానీ 1970, 75, 76 ప్రాంతంలో ఏర్పడ్డాయో లేదో నాకు తెలియదు. కానీ ఆనాడే ఏర్పాటు చేసే కొంతమంది రచయితలు ముందుకు రావడం, ముఖ్యంగా రామకృష్ణ, రామకృష్ణ అని స్వాతంత్ర సమర యోధుడు. తర్వాత గుత్తిలో ఒక ముస్లిం ఉండేవాడు, పాపా సాహిబ్. అప్పుడు మా ఎంగన్న గారు అనంతరానికి వచ్చినారో అని తెలియదు. కానీ వీళ్ళు ఆ గొల్లాపల్లి రామకృష్ణ శాస్త్రి పద్యం రాసిన కాదు, రామకృష్ణ శాస్త్రి దీంతో శేషశాస్త్రి కళ్యాణంలో చెప్తాను, అది కూడా చెప్తాను. గొల్లాపల్లి రామకృష్ణ శాస్త్రి పద్యం రాసిన ఆధునిక భావాలతోనే పద్యం రాశారు. ఇప్పుడు మనకు జాషువా ఉన్నాడు, పద్యమే, రూపం పద్యమే, అయితే భావజాలం. ఈరోజు మనం ప్రతిమల పెళ్లి చేయుటకు 100 వేలు వేయించుగాలి, దుఃఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన చేతులను మెతుకు విదల్పది భరత వేదిని. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుత్తులారునే. ఇప్పటికీ నిలబెట్టి అబద్ధం, ఇప్పటికీ నిలబెట్టి. కాబట్టి ఆయన అందుకే సుదర్శన రోజు అన్నారు, మీరు ఆశావాది కొంత వెనుకం చేశాడు అందులోకి సభ్యత్వం తీసుకోవడానికి. ఎందుకంటే ఆయన అవధానం చేస్తున్నాడు, పద్యం తప్ప ఏం రాయడు. తర్వాత పద్యమే రాయి. అయితే ఆ పద్యం రాసిన సమాజాన్ని వదలదు. నీ చుట్టూ ఉండే సమాజంలో ఏమి జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి ఆ సామాజిక అంశాలు చూడడం పద్యమే రాయి, వ్యాసమే రాయి, కథే రాయి. అప్పుడు అది అభ్యుదయ సాహిత్యం అవుతుంది, కానీ లేకుంటే కాదు అని అన్నాడు. కాబట్టి చాలా గొప్ప విషయం. అనంతపురంలో ఈ సభ రాష్ట్రం నలుమూలల అన్ని జిల్లాలకు, దాదాపు చాలా జిల్లాలకు సంబంధించిన అరసం కార్యనిర్వాహక వర్గులు సభ్యులు ఈ సమావేశానికి రావడం చాలా గొప్ప విషయము. భాష అన్నాడు, అప్పటికే గొల్లాపల్లి శేషరమ వాళ్ళు రక్తకేతనం అనే ఒక చాలా పూర్తి విరసంభావజాలంతో అప్పటికే ఒక విరసము గాలి వీస్తూ ఉంది. అరసం మహాసభలో సింగమనేని వక్తగా పిలవాలనుకున్నారు. గుండిపల్లి రాధాకృష్ణను, బుచ్చిరెడ్డి పోయి, నేను అప్పుడు రాజరంగంలో ఉన్నా, వాళ్ళు పోయి ఇన్వైట్ చేశారు. ఆయన అప్పటికే విరసంలో జాయిన్ అయినారు.
పద్యాలు అవధానాలు చేసుకుంటూ ఉండే వీళ్ళ అరసం సభ్యులు. ఇదే అరసము అనంతపురం జిల్లా అభ్యుదయ రచనల సంఘం యొక్క రూపం. నేను రానంట తిరస్కరిస్తే అప్పుడు నేను తిరుపతిలో మా నాగేశ్వరరెడ్డి గారిని పిలిపించి జరిగింది. కాబట్టి ఒకవైపు అయితే ఈరోజు విరసం లేదు, దిగంబర సాహిత్యం ఏమి లేదు. ఇప్పుడు ప్రతి సాహిత్య అభ్యుదయ రచయితల సంఘంలో అతడు భాగమైనా భాగం కాకపోయినా సభ్యుడైనా సభ్యుడు కాకపోయినా అభ్యుదయ రచయితల సంఘం యొక్క ఏ భావజాలంతో ఆ భావజాలంతో రచనలు చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఈరోజు కలం పట్టే ప్రతి వ్యక్తి కథా రచయిత కావచ్చు, గేయ రచయిత కావచ్చు, పద్య రచయిత కావచ్చు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. రాయక తప్పలేదు, విధి లేని అనివార్యం అంటే ఈరోజు ఇంకా నేను ఏదేదో రాస్తానంటే చల్లదు, ఎవడో అంగీకరించే స్థితిలో ఏ పత్రిక అయిపోతు వేయదు. ఏ దినపత్రిక కానీ, ఏ మాసపత్రిక కానీ, ఏ పత్రిక కూడా ఈ వద్దు నువ్వు పాత భావాలతో రాస్తే వేయదు. అట్లా స్థితికి సమాజం వచ్చిందంటే అభ్యుదయ రచయితల సంఘం యొక్క పాత్ర అమోఘమైనది అని నేను తెలియజేస్తూ చాలా సంతోషం ఇంతమందిని కలుసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా అరసం శాఖ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. మంచి జ్ఞాపకాలను గురించి మనకు తెలియజేశారు డాక్టర్ శాంతనారాయణ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్యం ప్రస్థానం అనేటువంటి విషయం పైన డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర్ గారు ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు, అనంతపురం జిల్లా అరసం అధ్యక్షుడు ఈశ్వరెడ్డి గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షుడు శ్రీ పెనుగొండ లక్ష్మణ్ గారు, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు, సోదరుడు డాక్టర్ శాంతినారాయణ గారు, మరొక సోదరుడు శ్రీ తూంచెల రాజారావు గారు, ఈ సభకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి మా అరసం మిత్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మా అనంతపురం జిల్లా సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడానికి చాలామంది సోదరులు చేయూతనిచ్చారు. వాళ్ళందరికీ ఈ వేదిక ముందు నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 1910లోనే మనిషి చేసిన రాయిరప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి కన్నా హీనంగా చూస్తావేల వేళ, దేవుడెక్కడో దాగినట్టు కొండ కోణాలు వెతుకులాడే వేళ, మనిషి మాత్రుడు ఎందు లేడో కోరి అడిగిన ఈడో ముక్తి అని చెప్పేసి గుర్రెడ పొర చెప్పాడు. 115 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా మనిషి చెప్పిన రాయిరప్పలకు మహిమలు ఉన్నాయనేటువంటి విధానంలోనే భారతదేశం కొనసాగుతుంది. మనుషుడే నా సంగీతం అని శ్రీశ్రీ ఎప్పుడో ప్రకటించారు. అయినప్పటికీ ఈరోజు మనం మనిషి జాడను వెతుక్కుంటూనే కావ్యాన్ని ఆవిష్కరించుకున్నాం. మనంతా మనుషులమే, కానీ మనిషి జాడను వెతుక్కుంటూ ఉన్నాం. అంటే మనిషిని మనిషిగా కాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం మనిషిని గుర్తించే పనిలో ఉన్నాం. అభ్యుదయ సాహిత్యం అంతా కూడా మనిషి సాహిత్యం. అయితే అభ్యుదయ రచయితల సంఘానికి కానీ అభ్యుదయ రచయితలు కానీ మాతోనే సూర్యోదయమైంది, మాతోనే చీకటి పడుతున్నటువంటి అహంకారం లేదు. వెలుగును తీసుకొచ్చేవాడు చాలామంది ఉన్నారు, చీకటిని
తీసుకొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడో అన్నాడు అనుకోయారంటే కూడా ఒక రోజుల్లో శ్రీశ్రీ ముందు అంతా చీకటి, శ్రీశ్రీకి తర్వాత అంతా చీకటి అని తెలుగు లేకపోతాయి. అరసంకి పాల్కురు సోమనాథం నుంచి నేను గౌరవిస్తాను. మాదిగయ్య తొల్లి మహియల్ల అన్నాడు ఆయన. పండితారాకి చరిత్రలో పాల్కురు సోమనాథుడు మాదిగయ్యే తొల్లి మహియల్ల. ప్రాచీన కాలంలో ఈ సమాజంలో ఎవరున్నారంటే మాదిగులు ఉన్నారు, అంటే మూలవాసులు ఉన్నారని చెప్పాడు. మనం ఆయనకు నమస్కరించాలన్నా పని లేదా? ఆయన శివభక్తుడైతే కావచ్చు, కానీ ఆ మాటల్లో ఆయన గౌరవిస్తా ఉన్నారు. సమకాలీన శివభక్తుల్ని ఆయన సాహిత్యంలో పాత్రలుగా తయారు చేశాడు. వాళ్ళ జీవితాలు చెప్పాడు ఆయన. సమకాలిక స్పృహ ఉన్నందుకు మనం ఆయన గౌరవించాలి. అన్నమయ్య వెంకటేశ్వర భక్తుడే, ఆయన నమ్ముకున్న ఆయన 32,000 పదాలు చెప్పాడు. కానీ ఆయనలో కూడా ఒక అందుకు ఆలస్యం గౌరవిస్తుంది. ఎందుకంటే రాజు నిద్ర ఒకటే, బౌద్ధ నిద్ర ఒకటే అన్నాడు. బ్రాహ్మణుడు తిరిగే నేల, దళితుడు తిరిగే నేల ఒకటే అన్నాడు. అందరి కామము ఒకటే అన్నాడు, నిద్ర ఒకటే అన్నాడు. తెలుగు చెప్పాడు సంఘానికి, గుర్తించుకుంటారా మీరండి. అందుకోసం ఆయన గౌరవిస్తాం. ఆయన 30,000 పదాలు, 32,000 పదాల్లో మీకు అన్నీ పోతే కూడా ఇది ఒకటి ఉంటే మనం ఆయన గౌరవించాలి. శ్రమములోన పుట్టు సర్వము తాను అన్నాడు వేమన. మానవ శ్రమతోనే మనం అన్నీ సృష్టించుకుంటున్నాం. మార్క్సిజం మనకు తెలియక ముందు, మార్క్సిజం మనకు పరిచయం కాకముందు. తనువులోన పుట్టు తత్వం వెళ్ళాలి. నువ్వు ఏమన్నా చెప్పు, అది శరీరంలో నుంచి వచ్చిందన్నాడు ఆయన. భూమిలోన పుట్టు భూసారం. భూమి, మనిషి, వాడి శ్రమ, ఈ మూడింటిని మొదలు చెప్పిన వాడు మనకు తెలుగు వేమన. అందుకోసం ఆయన గౌరవిస్తాం. మనం మతము మత్తు కూర్చు సాధనము కారాదు అన్నాడు. మతము మత్తు కూర్చు మార్గము కారాదు అన్నాడు పోతున్న వీరబ్రహ్మ. ఆయన కాళికాయ దేవభక్తుడు అయితే కావచ్చు. వీళ్ళెవరు ఇప్పుడు నేను చెప్పిన నలుగురు నాస్తికులు కాదు, కానీ ఆస్తికత్వం ముసుగులో కొనసాగుతున్న ఒక మురుగు గుంటను వీడు శుభ్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకోసం నలుగురిని గౌరవిస్తాను. సరే, కందుకూరి, గురజాడ లాంటి వాళ్ళు, లేదా ఉత్తర భారత రచనలందరూ కూడా, అంటే శ్రీశ్రీ 1933 జూన్ 2వ తేదీ జయభేరి కవిత రాయడానికి ముందుగా పాల్కురు సోమనాథం నుంచి ఉన్నటువంటి ఒక్క సహస్రాంశం మనకు దొరికిన అనుకూలంగా దాన్ని మనం గౌరవిస్తూ వస్తున్నాం. 33 నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు 101.5 సంవత్సరం అయింది తెలుగులో అభ్యుదయ సాహిత్యం పుట్టి. భారతీయ అభ్యుదయ సంఘము లేదా ఆంధ్ర అభ్యుదయ సంఘాలు పుట్టకముందే, సంఘాలు పుట్టకముందే సాహిత్యం పుట్టింది, అభ్యుదయ సాహిత్యం పుట్టింది. ఆ పుట్టడానికి నేపథ్యం పెనుగొండ గారు వివరించారు. రష్యాలో బోల్షివిక్ విప్లవము, మార్క్సిజం ప్రభావము ప్రపంచ దేశాల మీద పడటము, భారతదేశంలో స్వాతంత్ర పోరాటం కొనసాగుతూ ఉండటము, 2 ప్రపంచ యుద్ధాలు, ఒక ఆకలి 30లు, ఇవన్నీ ప్రపంచ ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ పెద్ద సంఘర్షణాత్మకటువంటి నేపథ్యంలో నుంచి అభ్యుదయ సాహిత్యం ప్రపంచం అంతా పుట్టుకొచ్చింది. తెలుగులో కూడా పుట్టిందన్నమాట. ఏమిటి అభ్యుదయ సాహిత్యం అంటే అని ప్రశ్నిస్తే, ఎవరూ చెప్పలేనంత సులభమైన భాషలో, సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో భావకవిత్వానికి ఛాంపియన్ అయినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన, పీడింపబడేవాళ్ళు, మా చిన్న పిల్లకాయలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసుంది కదా, పెద్దవాళ్ళందరికీ తెలిసి, పీడింపబడేవాళ్ళు, పీడించేవాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఇలాగే ఉండాలని ఎవరూ కోరరు. కోరేవాళ్ళు కూడా ఉన్నారు. పాప మనకి తెలియదు, అమ్మాయి కూడా కోరేవాళ్ళు కూడా ఉన్నారు. రానున్న విధానంలో ఎప్పుడు 1940లో చెప్పాడు ఆయన, అప్పటికి ఇంకా మన దేశం స్వతంత్రం రాల. రానున్న విధానంలో సాధారణ మానవుడే మొకటధారి, పురోగమిస్తున్న లోకాన్ని
ప్రతిఘటింప చూచేవారు ఎప్పుడు అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలి అనుకోవటమే అభ్యుదయము. ఈ ధనిక సమాజం పోవాలి అనుకోవటమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకుని వ్రాసేది అభ్యుదయ సాహిత్యం అన్నాడు. ధనిక సమాజం పోవాలి అనే ఒకే ఒక లక్ష్యంతో రాసే సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. ఇంత సులభం ఇంకెవరు చెప్పలేదు. శ్రీ నారాయణ రెడ్డి గారు చాలామంది చెప్పి నచ్చాను కూడా చెప్పాడు. ఇంత సులభం ఎవరు చెప్పలేదన్నమాట. సో ఇది ఈ కృష్ణశాస్త్రి గారి నిర్వచనము అభ్యుదయ సాహిత్యానికి పెద్ద దిక్సూచి అని నేను భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఈ 90 ఏళ్లలో అభ్యుదయ సాహిత్యం ఎలా పరిణామం చెందింది అనే దాన్ని చెప్పడానికి ఈ అర్ధ గంటలో వీలయ్యే పని కాదు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. చాలామంది సాహిత్య ప్రసంగం అన్నా సాహిత్య విమర్శ అన్నా అటెండెన్స్ లిస్ట్ అనుకుంటాడు. ఈశ్వరుడి పేరు చెప్తే పెరుగొండ కోపం నేను కనపడలేదు అంటాడు. పెరుగొండ పేరు చెప్తే ఇంకొక ఈశ్వరుడి కోపం నేను కనపడలేదు అంటాడు. సాహిత్య విమర్శ అటెండెన్స్ లిస్ట్ కాదు, భావాల చరిత్ర అన్నమాట. అట్లా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అభ్యుదయ సాహిత్యంలో ఉన్నటువంటి విశేష గుణాలు ఏమిటంటే ఇది అంతర్జాతీయ వాద సాహిత్యం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. అట్లని అనంతపురంలో కరువులు కానీ అనంతపురం ఫ్యాక్షన్ కానీ కోస్తాలో ఉత్పన్నలు కానీ పట్టించుకోదు అనేది అది అబద్ధం. అంతర్జాతీయ దృష్టి ఉన్నంత మాత్రాన స్థానిక దృష్టి లేకుండా స్థానికంగా లేకుండా మనం ఏ రాస్తాము? తిరుపతి మసూరావు గారు అన్నారు, అనంతపురంలో కూర్చొని అమెరికా గురించి రాయలేవు, అమెరికాలో కూర్చొని అనంతపురం గురించి రాయలేవు అన్నాడు ఆయన. ప్రతి మనిషికి తన స్థానము తన కాలము స్థలకాలబద్ధంగా ఉంటుంది సాహిత్యం ఎప్పుడు కూడా. స్థలకాలను విస్మరించి ఎవడు ఏం మాట్లాడలేడు. విశ్వనాథ్యాలు కూడా మాట్లాడలేదు. 1933-34 ప్రాంతాల్లోనే జాషువా అనాథ స్వప్న కథ రాశాడు. శ్రీ మహాప్రస్థానం వేయాలి అప్పుడే మొదలుపెట్టాడు. 33-34లోనే. విశ్వనాథ రామాయణ కాల్పప్పుడు అప్పుడే మొదలుపెట్టాడు. జాగ్రత్తగా విన్నాడు యువకులారా. జాషువా, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఈ ముగ్గురు 1932-33 మధ్యలో వాళ్ళ రచనలు ప్రారంభించారు. విశ్వనాథేమో 10 వెనక్కనే ఆయన, వీళ్ళిద్దరు 10 ముందుకనేవాడు. అదనపు సమస్య జాషువాకి అస్పృశ్యత. ఈ ముగ్గురు కూడా అనాథ అనేటువంటిది ఒక దళిత స్త్రీ యొక్క ఆకరణ గురించినటువంటి కావ్యం. శ్రీ కవిత ఆయనే వ్యక్తిగతంగా ఆకలిని భరిస్తున్నాడు. అప్పుడు విశ్వనాథ కూడా పేదరికాన్ని అనిపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాయన శోభనాథుడు ఎవరాయన ఉన్నదంతా పోగొట్టేసాడు, దానం చేసేసి. విశ్వనాథ్యానికి ఉద్యోగం లేదు, తిండి లేదు, ఆయన కూడా ఆకలితోనే ఉన్నాడు. సమకాలీన సమాజంలో వాస్తవికతలో ఎవడు తప్పించుకోలేడు. నువ్వు రామాయణ రాష్ట్ర భారతం రాష్ట్రం అనడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతర భారతీయ భాష ఉండాలి, మన తెలుగులో విశ్వనాథ్యాన్ని ఉండాలి. రామాయణ కాలపక్షంలో బాలకాండలోనే దశరథ మహారాజు నగర సందర్శనకు వెళ్తాడు. ఇప్పుడైతే మనం హెలికాప్టర్ వేసుకుని పోతారు, అప్పుడు రథం మీద పోయాడు. ఆ మంత్రి ఇదిగో ఈ ఉద్యానవనం ఫలాన వారిది, ఈ మేడ ఫలాన వారిని పరిచయం చేస్తూ ఉన్నాడు. దశరథ కాసేపుని, అరే మంత్రివర్య, ఈ ఉద్యానవనాలు ఈ భవనాలు ఎవరైతే నాకు అక్కర్లేదు, నాకు ఒక ప్రశ్న సమాధానం కావాలి. ఈ ఊర్లో అందరూ 3 కోట్ల మంది ఉండాలని చెప్పి నాకు అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన మా విద్యార్థులకి బాలకాండ పాఠం చెప్తాం. మా రఘునాథ్ స్వామి గారిని అడిగా, సార్ ఇది వాల్మీకి రామాయణాలు ఉందంటే లేదండి అన్నాడు. తెలుగు రామాయణాల్లో కూడా లేదు, ఎందుకంటే అక్కడ 30లో రాలా రామాయణాలు, అంతకుముందు వచ్చేసాయి. కాబట్టి 1930s హంగ్రీ 30s ప్రభావంలో నుంచి విశ్వనాథ్ కూడా తప్పించుకోలేదు. శ్రీ జాషువా అసలు తప్పించుకోలేదు. దీన్ని గుర్తిస్తుంది అభ్యుదయ సాహిత్యం. అంతర్జాతీయ వాదం చేస్తూ ఉంటూ కూడా ప్రాదేశిక వాస్తవికతను అరసం అభ్యుదయ సాహిత్యం విస్మరించవు.
రెండవది మార్క్సిజం అందించినటువంటి సూత్రాలు. ఈ సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి, పీడించే వర్గము, పీడింపబడే వర్గం. రచయితలారా మీరు ఎటువైపు అన్నాడు గోర్కి. మేము పీడింపబడే వాళ్ళ వైపు అని చెప్పింది అభ్యుదయ రచయితల సంఘం, అభ్యుదయ సాహిత్యం. వీళ్ళు పీడించేవాడు 15% మంది, పీడింపబడేవాడు 80% మంది. ఈ 80% మంది పక్షాలు నిలబడుతుంది అభ్యుదయ సాహిత్యం. మేము అందరం వాళ్ళం అంటారు కొంతమంది. వాడు మోసగాడు, నేను అందరికీ చెందిన వాడిని అని ఎవడనంటే వాడు పెద్ద మోసగాడు కింద లెక్క అన్నమాట. అంటే పీడించేవాడి వైపు ఉంటాను, పీడింపబడేవాడి వైపు ఉంటావు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? కాదు. నీ పక్షపాతం ఏమిటో నువ్వు ప్రకటించుకోవడం మిగిలిందన్నమాట. మేము 80% మంది వాళ్ళ వైపు ఉన్నాము. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని శ్రీశ్రీ అనటంలో ఈ 80%, ఇంకా పోతే 90%. ఆధిపత్య కులాలలో స్త్రీలకు కూడా స్వేచ్ఛ లేదు. మగవాడు చదువుకుంటాడు, ఆడకు చదువు లేదు. మగవాడు బయట పోతాడు, ఆడకు కళ దాటకూడదు. కాబట్టి అభినయ సాహిత్యం ఆధిపత్య కులాల్లో మహిళల దగ్గర కూడా పోయిందంటే బహుశా 90% అవుతుందనుకుంటాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ 5% మంది ఇప్పుడు కూడా ఆధిపత్యం చూపిస్తున్నారు మన సమాజం. దీన్ని వ్యతిరేకిస్తుంది అభినయ సాహిత్యం. తర్వాత ఇది వర్గ దృక్పథం, వర్గ సంఘర్షణ, వర్గ చైతన్యం, అంటే సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం. ఇవి మాకు 2 జెండాలు. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం 2 జెండాలు. 2 జెండాలు అంటే 2 రకాల జెండాలు కాదు. ఈ మధ్య 2 అనేది చాలా హాస్యాస్పదం అయిపోతాం నాకు. ఇప్పుడు కావచ్చు వాడతారు. తర్వాత ఏ మూల ప్రపంచంలో ఎక్కడైనా సరే, మన దేశంలో అయినా సరే, మన రాష్ట్రంలోనైనా సరే, మన ప్రాంతంలోనైనా సరే, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దానికి అరసము, అభ్యుదయ సాహిత్యము, అభ్యుదయ రచయితలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తారు. వాళ్ళకి అండగా నిలబడతారు. చాలామంది అరసం ఏముంది, అరసం చచ్చిపోయింది, అది ఏదో పాక్షికం అంట. అభ్యుదయ సాహిత్యం అంటే మార్క్సిస్ట్ చెప్పేటంటే అది సెక్టేరియన్ అవుట్లుక్ అని ఇంగ్లీష్లో మాకు దబాయిస్తుంటారు. సెక్టేరియన్ కానివాడు ఎవడన్నా ఉన్నాడు ప్రపంచంలో? మనవాదులు సెక్టేరియన్లు కాదా, మతవాదులు సెక్టేరియన్లు కాదా? చూస్తున్నారు మన దేశం ఎట్లుంది ఇప్పుడు అనేది. ఎస్, వీఆర్ సెక్టేరియన్స్. ఎవరి వైపు? పీడితుల వైపు అని అభ్యుదయ సాహిత్యం చెబుతుంది. రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని ప్రపంచం అంతా గమనించిన తర్వాత, భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటం చూసిన తర్వాత, ఈ రెండింటినీ స్ఫూర్తిగా తీసుకొని తెలుగు అభ్యుదయ సాహిత్యము, ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, దాన్ని తెలంగాణ విమోచనోద్యమం అంటారు. ఇంకొక వైపు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక ఉద్యమం, ఇంకా అనేక కార్మిక కర్షక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యోగుల ఉద్యమాలు, వీటన్నిటి పట్ల అభ్యుదయ సాహిత్యం ఇదిగో నేను మీ వైపు ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో నుంచి మనం చూస్తే అభ్యుదయ సాహిత్యానికి ఒక సామాజిక స్వప్నం ఉంది. ఏమిటంటే సమసమాజము, సామ్యవాదం. ఇది పగటి కళ అని మన జగతాలు చేస్తున్నాం చాలామంది. కళలు ఒప్పుకుంటావు నువ్వు, ముందు కళలు ఒప్పుకో. నీకు ఒక కళ ఉంది. ఏంటి ఆ కళ? దీన్ని హిందూ రాజ్యాంగం మార్చేయాలని. హిందీ, హిందూ, హిందుస్థాన్, ఇది మీ కళ. మాకు సామ్యవాదము, సమసమాజం మా కళ, సామాజిక న్యాయం మా కళ. నీకు కళ పెట్టుకొని మా కళను ఎందుకు నువ్వు ఎగతాళి చేస్తావు అని ప్రశ్నిస్తారు అభ్యుదయ రచయితలు అన్నమాట. కాబట్టి అభ్యుదయ సాహిత్యానికి ఒక సామాజిక స్వప్నం ఏమిటంటే సమసమాజము. వేమన అన్నాడు, పాప అమాయకమైన వేమన మన ప్రాంతంలో తిరిగి ఏమన్నా అంటే, కలిమి లేని కాలంలో వెలుగునా అన్నాడు. కలిమి లేని కాలంలో వెలుగునా, పేదవాడు సంపన్నుడైనటువంటి వ్యవస్థ లేని రోజు ఒకటి వస్తుందని కలగన్నాడు. మన ప్రయత్నం అంతా దానికోసమే, ఆర్థిక అసమానతను పోగొట్టడానికి. మార్క్సిజము ఆర్థిక అంశాన్ని పునాదిగా భావిస్తుంది. ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు,
ఉత్పత్తి సాధన, ఇవి త్రినేత్రాలు అభిలేఖ సాహిత్యాన్ని. ఈ ఉత్పత్తి శక్తులు అంటే మనుషులు అన్నమాట. మనుషులు కానీ, పరిశ్రమలు కానీ, భూమి కానీ, ఎంత సాధనం భూమి, శక్తి మనిషి. వీటిని తన సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది అభ్యుదయ సాహిత్యం. దీన్ని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. ఎగతాళి చేశారు, కానీ ఇది వాస్తవం అన్నమాట. ఈ ఉత్పత్తి శక్తులు ఎవరు భారతదేశంలో? కాకతాళీయులు, ఏమిటి యాదృచ్ఛిక వర్గవాదం అంటారు మిత్రులు కొంతమంది. యాదృచ్ఛిక వర్గం అంటే పేదలంతా ఒకటి, సంపన్నులంతా ఒకటి అంటారు అన్నమాట. వాస్తవం ఒకప్పుడు. కానీ భారతదేశం యొక్క ఆంతరిక సామాజిక నిర్మాణాలకు వచ్చేటప్పటికీ గుడిసెలలో నివసించేవాడు అన్నాడు శ్రీశ్రీ. రామదాసు, చౌదరయ్య, రెండు కుటుంబాలు. చౌదరయ్య కుటుంబం, రామదాసు కుటుంబం. చౌదరయ్యకు ఒక కొడుకు రామారావు, రామదాసుకి సంగదాసు, వెంకటదాసు, అప్పాదాసు, జ్యోతి, ఈ సంతానం. చౌదరయ్య కొడుకు రామానాయుడికి, రామదాసు కొడుకు సంగదాసుకి. ఈ సంగదాసుడు ఎవరంటే చౌదరయ్య పొలాలు పనిచేసేటువంటి వాడు, జీతగాడు. ఆ పొలాల్లో పనిచేసే క్రమంలోనే రామానాయుడు, సంగదాసు ఒకటవుతారు. అంటే ఆధిపత్య కులం వాడు, దళిత కులం వాడితో ఒకటవుతారు. వాళ్ళ పొలాలు వాడు కూలి దాంట్లో ఆడవాడితే కూలి పెంచమంటారు, మేము పెంచమంటాడు. అప్పుడు సంగదాసు ఏమంటాడంటే, అయ్యా కూలీలకు కడుపుండా తిండి పెడితే ఆకలి తగ్గి పని బాగా చేస్తారు, ఉత్పత్తి ఎక్కువ చేస్తారంటే ఇప్పుడు కర్ణం ఏమంటాడు తెలుసా? లేదయ్యా, మన దేశోద్ధారకులో సినిమా వచ్చింది, అల్లురామని డైలాగ్ అవుతుంది దాంట్లో. వీళ్ళు ఎప్పుడు కూడా కడుపు నకనకలాడుతుంది అని చెప్పిన వాడు అంటారంటాడు. అలాగా అందులో కర్ణం లేదయ్యా, వాళ్ళకి అర్ధ కడుపు మాత్రమే పెట్టాలి, కడుపు నిండా పెడితే కొడుకు నిద్రపోతారు, పని చేయరు అంటారు. మీ అవగాహన తప్పు. ఆహారం కడుపు నిండా పెడితే పని బాగా చేస్తాడు సంగదాసు. వీళ్ళిద్దరూ కలిసి విజయవాడలో పంచమహాసభకు పోతారు, రామానాయుడు, సంగదాసు కలిసి. ఆ ఊరి కర్ణం చూసుకునే, నీ కొడుకు మాది కూడి తింటున్నాడని చెప్తాడు సోదరయ్యపై. సరే వాళ్ళ సభకు పోతారు. రామానాయుడు వాళ్ళ అత్తగారింటికి పోతాడు, సంగదాసు ఇంటికి తిరిగి వస్తాడు. రావడమే చౌదరయ్య లోకలు తీసుకొని సంగదాసు ఒక దెబ్బ పెడితే చచ్చిపోతాడు. సంగదాసు చచ్చిపోతూ మనం గెలుస్తాం, మనం గెలుస్తాం, మనం గెలుస్తాం చచ్చిపోతాం. అనేక పరిణామాల మధ్య సంగదాసు గెలుస్తాడు, చౌదరయ్య ఓడిపోతాడు. ఆయన భక్తుడు కనుక వీళ్ళందరూ చంపేశాడు. చౌదరయ్యని చంపాడు, ఆయన భార్యను చంపేశాడు. తర్వాత సంగదాసు, వెంకటదాసు అందరూ చచ్చిపోతారు. రామదాసు మాత్రమే మిగులుతాడు చివరిదాకా. ఒక దళిత పాత్రను చివరిదాకా చంపకుండా పెట్టాడని సంతోషించాలన్నా, లేకపోతే ఇతను పూజారిగా చిత్రించేశాడు ఆయన. అందుకని జయప్రభ అనేటువంటి ఆమె బాలపల్లె మునిపల్లె అనేటువంటి వ్యాసం రాసింది. రచయితల చైతన్యం ప్రాంతాలతో మార్చేస్తుంది. ఆయన ఎవరంటే రామేశ్వరుడికి గొప్ప సన్యాసిగా మార్చమంటే శాంతనారాయణ, ఆయన కానీ మార్చరా. ఎందుకంటే సన్యాసి వస్తుంది ఆయన నమ్మలేదు కాబట్టి, ఉన్న ఒక నమ్మకం ఉంది. కాబట్టి స్నేహితులారా, కొల్లాయి కడితే నేను మహిధర్ రామ్మోహన్ రావు, రథచక్రాలు, ఈ దారి ఎక్కడికి, దాసిరి రంగాచార్య చదువు, చిల్లర దేవుళ్ళు ఉన్నాయి. అభ్యుదయ నవలలు, నాటకాలు. మా భూమి నాటకంలో ఒకే ఒక మాట ముగిస్తాను మిత్రులారా. మంగళ రాముడు అప్పుడు ఉన్నాడు. మంగళ రాముడు ఆయన పని ఏమిటి? తెల్లవారుజాము 3 గంటలు చేసిపోయి దొర గడిలో పనిలోకి దిగి రాత్రి 12 గంటలకు వచ్చి పడుకోవాలి. 24 గంటల్లో 21 గంట దొర గడిలో పనిచేయాలి. వాడి బ్రతకడం ఏమవుతుందో మనం చెప్పలేము. ఆ రాముడు ఒక మాట అంటాడు, మన కంట్లో నీళ్ళు వస్తాయి డైలాగ్ ఉంటే, అయ్యా నాకు కొడుకు పుట్టాడు, వాడు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే నేను ఎంతవరకు చూడలేదంటాడు. 6 నెలలు నా కొడుకు పుట్టి వాడు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే ఎంతవరకు చూడలేదంటాడు. ఎందువల్ల? 3 గంటలకు వీడు బయటకు పోవాలి, అప్పుడు వాడు లేని నిద్రపోతుంటాడు. 12 గంటలకు వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు, అప్పుడే నిద్రపోతుంటాడు. ఇంకెప్పుడు తండ్రి కొడుకు కలుసుకునేది? ఇంత దుర్మార్గమైన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసింది అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యం
నాయకత్వం ఎలా వస్తుందంటే ఇప్పుడు తండ్రి నుంచి కొడుక్కి నిన్న మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, మర్నాడే భార్య ఉప ముఖ్యమంత్రి అయిపోయిందండి. మాసు ఒప్పుకోదు. ప్రజల మనిషి నవల్లో కంఠీరం అని పిల్లవాడు బ్రాహ్మణ కుర్రాడు. వాళ్ళ అన్న నిరంతరం పీడిస్తుంటే ఆ పీడను భరించిన బయటకు వచ్చేస్తాడు. వాడు బయటకు వచ్చి నిజామాబాద్ పోయి ఆ లైబ్రరీలో ఉండి ఆ ఫోటోలన్నీ చూసి పొంది వాడు చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, ప్రజల మనిషికి ఎదిగాడు. అంటే లీడర్ షుడ్ ఎమర్జ్ అమాంగ్ ఫ్రమ్ ది పీపుల్ అన్నమాట. ప్రజల్లో నుంచి నాయకుడు పుట్టుకురావాలి, ఆకాశంలోంచి ఊడిపడదు నాయకుడు. కొసికిన్ అని ఒక రష్యన్ అధ్యక్షుడు ఉండేవాడు. కర్మాగారంలో కార్మికుడిగా ఉండి రష్యాకు ప్రధానమంత్రియో అధ్యక్షుడు అయ్యి ఆయన పదవి అయిపోయిన తిరిగి ఆయన కర్మాగారంలో వెళ్ళిపోయాడు. మన భారతదేశం చూడగలమా దీన్ని? ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు, ఒక కార్పొరేటర్ అయితే చాలు, ఇక ఎమ్మెల్యేలు చెప్పక్కర్లేదు. రోజు వేస్తుంటారు ఎమ్మెల్యే జీతం ఎంత, ఎంపీ జీతం ఎంత. స్నేహితులారా చాలా ఉంది, ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాను, నన్ను క్షమించండి. మళ్ళా కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం.